Hi dear students, welcome back to our channel and VINAY KUMAR Basics of Physics. Dear students, in this video we are going to discuss about some of the previous year questions from the chapter of Nuclei. Nuclei chapter నుంచి ఇవ్వబడినటువంటి కొన్ని ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన తర్వాత కంటెంట్ బాగుంది, చాలామంది రీచ్ కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వితౌట్ లేట్ గోయింగ్ టు ది టాపిక్. సో ఈ క్వశ్చన్ మనకి తెలంగాణలో 18 జూలై 2022లో ఇచ్చిన క్వశ్చన్. యాజ్ ద మాస్ నెంబర్ ఏ ఇంక్రీజెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ రిలేటెడ్ టు ఏ న్యూక్లియస్ డస్ నాట్ చేంజ్? ఆప్షన్స్ ఆర్ గివెన్: మాస్, వాల్యూమ్, డెన్సిటీ, బైండింగ్ ఎనర్జీ. సో ఏమన్నాడు? యాజ్ ద మాస్ నెంబర్ ఏ ఇంక్రీజెస్, మాస్ నెంబర్ ఏ ఇంక్రీజ్ అవుతున్నప్పటికి కూడా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ రిలేటెడ్ టు ఏ న్యూక్లియస్ డస్ నాట్ చేంజ్. ఒక న్యూక్లియస్కి సంబంధించినటువంటి కొన్ని క్వాంటిటీస్ ఇక్కడ ఇచ్చాడు, వాటిలో ఇది మారదు అంటున్నాడు. అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయినా న్యూక్లియస్ యొక్క ఏ ప్రాపర్టీ మారదు అని అడుగుతున్నాడు. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, మనకు ఫార్ములా తెలుసు కదా, రో ఈజ్ ఈక్వల్స్ వాట్? మాస్ ఫర్ వాల్యూమ్, మాస్ ఫర్ వాల్యూమ్. క్లియర్. సో న్యూక్లియస్ ఏ షేప్లో ఉంటుంది? స్పెరికల్ షేప్లో ఉంటుంది. కాబట్టి రో ఈజ్ ఈక్వల్స్ టు ఎం బై వి, 4/3 పై ఆర్ క్యూబ్, 4/3 పై ఆర్ క్యూబ్ we are taken. So here rho is equals to m by 4/3 pi r cube. In this case mass can be written as, mass of the nucleus can be, mass of nucleus can be written as mass of one nuclei into number of nucleons, number of nucleons. అర్థం కదా? మాస్ ఆఫ్ ది న్యూక్లియస్ ఏంటి? ఒక న్యూక్లియస్ యొక్క మాస్ ఇంటూ న్యూక్లియాన్ మాస్ ఇంటూ వన్ న్యూక్లియాన్, మాస్ ఆఫ్ ది వన్ న్యూక్లియాన్ ఇంటూ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్. అంటే దీని స్మాల్ ఏ ఇంటూ నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ మీన్స్ వాట్? అటామిక్ మాస్ నెంబర్ ఏ. అప్పుడు మనకి ఏమవుతుంది? రో ఈస్ ఈక్వల్స్ టు ఎంఏ బై 4/3 పై ఆర్ క్యూబ్. వీ హ్యావ్ పై ఆర్ క్యూబ్, ఇట్ ఈస్ దేర్. సో అగైన్ మనకి వాట్ వి నో, రేడియస్ ఆఫ్ ది న్యూక్లియస్ ఇస్ వాట్, రైట్? ఆర్ ఈస్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ ఇంటూ ఏ టు పవర్ ఆఫ్ 1/3. సో ఆర్ నాట్ అనేది అక్కడ కాన్స్టెంట్. ఈ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? రో ఈస్ ఈక్వల్స్ టు ఎం బై ఏ బై 4/3 పై ఇంటూ ఆర్ నాట్ ఏ టు పవర్ ఆఫ్ 1/3 హోల్ క్యూబ్. దెన్ వాట్, రైట్? ఎంఏ బై 4/3 పై r naught cube a to power of 1/3 whole cube. This one is cancelled. అప్పుడు ఏమవుతుంది? ma బై దీని రాస్తే 3ma బై 4 ఇంటూ పై ఆర్ నాట్ క్యూబ్, పై ఆర్ నాట్ క్యూబ్ ఇంటూ ఏ టు పవర్ ఆఫ్ 1/3 హోల్ క్యూబ్. 3 క్యాన్సిల్. వాట్ యూ హ్యావ్? 4 పై ఆర్ నాట్ క్యూబ్ ఇంటూ ఏ క్యాన్సిల్. అప్పుడేమి మనకి రో ఈస్ ఈక్వల్స్ టు 3m బై 4 pi r naught cube. So this is the density of the nucleus. Clear? So ఈ ఫార్ములాలో మనకి ఏమర్థమైంది? Density of nucleus is depend upon the m, mass of nucleons, and only here r naught value. Clear? సో ఎక్కడైనా ఆ ఈక్వేషన్లో ఏ అనే టర్మ్ ఉందా? ఏ అనే టర్మ్ లేదు. సో కాబట్టి మనకి అటామిక్ మాస్ నెంబర్ మారిన డెన్సిటీ మాత్రం మారదు. ఎందుకు? Density is independent of atomic mass. Density of nucleus is independent of atomic mass. Atomic mass. సో కాబట్టి ఏ వాల్యూ పెరిగినప్పటికీ కూడా మారనేది ఏది ఉందంటే ఏం చెప్పొచ్చు? డెన్సిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఈజ్ ద డెన్సిటీ అండ్ దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆంధ్రాలో 4th జూలై 2020లో ఇచ్చాడు. క్వశ్చన్ ఒకసారి. ద గ్రాఫ్ ఆఫ్ లాగ్ ఆర్ బై ఆర్ నాట్ వర్సెస్ లాగ్ ఏ ఈజ్ వేర్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ ఏ ఈజ్ ఇట్స్ మాస్ నెంబర్ అండ్ ఆర్ నాట్ ఈజ్ కాన్స్టెంట్. ద గ్రాఫ్ ఆఫ్ లాగ్ ఆర్ బై ఆర్ నాట్ వర్సెస్ లాగ్ ఏ ఈజ్
where r is the radius of a nucleus, a is its mass number, and r naught is constant. Options are given: a straight line, a circle of radius r, a parabola, and ellipse. ఏమన్నాడు, లాగ్ ఆర్ బై ఆర్ నాట్కి లాగ్ ఏకి గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ నేచర్ ఎలా ఉంటుంది, అది స్ట్రైట్ లైనా, సర్కిల్ ఆఫ్ రేడియసా, పారాబోలా, ఎలిప్సా అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఏంటన్నాడు, ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ అన్నాడు, ఆర్ నాట్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు, ఏ ఈజ్ ద అటామిక్ మాస్ నెంబర్ అన్నాడు. సో ఆబ్వియస్లీ వాట్ వి నో, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ ఆఫ్ ఏ టు పవర్ ఆఫ్ 1/3. సో ఇప్పుడు మనం బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసాం అనుకోండి, లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆర్ నాట్ ప్లస్ 1/3 లాగ్ ఏ. లాగ్ ఏ. సో దీన్ని రాస్తున్నాను, లాగ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 లాగ్ ఏ ప్లస్ లాగ్ ఆర్ నాట్. సో ఈ ఈక్వేషన్ ఎంత కంపేర్ చేయొచ్చు అంటే మనము y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ సి, mx ప్లస్ సి. ఇక్కడ సి అనేది ఏంటి, కాన్స్టెంట్, లాగ్ ఆర్ నాట్ ఈస్ కాన్స్టెంట్. ఓకే. సో ఇక్కడ m వాల్యూ ఎంత, 1/3, x వాల్యూ ఎంత, లాగ్ ఏ, లాగ్ ఆర్ అంటే ఏంటి, y. సో కాబట్టి సో ఆ ఈక్వేషన్ ఈస్ వెరీ సిమిలర్ టు, ఇట్ ఈస్ సిమిలర్ టు straight line equation. So if you can plot the graph between log r by r naught and log a, that should give you a straight line. Kabatti A option is the correct one. See the next question. ఇది మనకి తెలంగాణలో 19 జూలై 2022లో ఇచ్చాడు. రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, జాగ్రత్త చూసుకున్నది. క్వశ్చన్ చూడండి ఒకసారి. The radius and mass number of nucleus 1 is R1 and A1. The radius and mass number of nucleus 2 is R2 and A2. If A2 is larger than the A1 by 2%, then R2 is larger than R1 by options 2/3%, 1%, 8%, 3/2%. సో ఏమన్నాడంటే, ఒక ఫస్ట్ న్యూక్లియస్ 1 ఉందట, ఆ న్యూక్లియస్ 1 యొక్క రేడియస్ R1, దాని అటామిక్ మాస్ A1. అట్లనే న్యూక్లియస్ 2 యొక్క రేడియస్ R2, అటామిక్ మాస్ నెంబర్ A2 అట. కానీ కండిషన్ ఏంది, A2 ఈజ్ లార్జర్ దాన్ బై A1 by 2%. A2 అనేది A1 కన్నా 2% ఎక్కువ ఉంటుందా, అప్పుడు దెన్ R2 ఈజ్ లార్జర్ దాన్ R1 బై, అప్పుడు R2 అనేది R1 కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. ఓకేనా, అది మన క్వశ్చన్. సో డైరెక్ట్ బిట్ చిల్డ్రన్ చూడండి, ఫార్ములా తెలుసు కదా, R ఈజ్ ఈక్వల్స్ టు R నాట్ ఇంటూ ఏ టు పవర్ ఆఫ్ 1/3 or 1/3. ఓకే. సో మనకి ఇక్కడ R నాట్ కాన్స్టెంట్ కాబట్టి ఏం రాస్తాం, R ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ టు పవర్ ఆఫ్ 1/3 అని రాసుకుంటాం. సో ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనకి ఏం చేస్తున్నాం, R1 by R2 ఈజ్ ఈక్వల్స్ టు A1 to power of 1/3 by A2 to power of 1/3 we can write. క్లియర్. సో ఇప్పుడు మనము ఏవైతే వాడు ఇచ్చిన కండిషన్ ఉందో ఆ కండిషన్ తీసుకుందాం. ఏంటి ఆ కండిషన్, A2 ఈజ్ గ్రేటర్ దాన్ A1 కన్నా ఎంత ఎక్కువ, 2% ఎక్కువ అట. అప్పుడు A2 ఈజ్ ఈక్వల్స్ టు A1 ప్లస్ రాస్తాం, A1 కామన్ తీస్తే ఏమవుతుంది, A1 ఆఫ్ 1 ప్లస్ 2 బై ఎల్సిఎం మేడం, A1 ఈజ్ కామన్ తీస్తే అవుతుంది 1 ప్లస్ 2/100 వస్తుంది. ఎల్సిఎం కట్టాడు, అప్పుడు A2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, A1 ఆఫ్ 100 ప్లస్ 2/100. దెన్ వాట్ ఇట్ ఈస్, A2 ఈజ్ ఈక్వల్స్ టు 102/100 ఇంటూ A1. అండ్ A2 ఏం రాయొచ్చు, 101.02 ఇంటూ A1 వీ కెన్ రైట్. సో అదే సబ్స్టిట్యూట్ చేయండి, R1 by R2 ఈజ్ ఈక్వల్స్ టు A1 by 1.02 A1 whole to power of 1/3. So A1 cancel. This is R2. Okay. Therefore R1 by R2 is equals to what? Here 1 by 1.02 whole to power of 1/3. So then R1 by R2 is equals to here. So 1 by this value is 1.0066
we can write. So and a simple r1 by r2 is equals to 1 to power of 1 by 3 by r1 by r2 is equals to 1 to power of 1 by 3 by 1.02 whole to power of 1 by 3. Then r1 by r2 is equals to 1 by this value is 1.0066. అప్పుడేమవుతుంది r2 is equals to 1.0066 అవుతుంది. సో అయిన తర్వాత ఇక్కడ దీని ఎట్లా రాస్తున్నానంటే r1 into 1.066 అవుతుంది. r2 is equals to here r1 plus 0.0066 we can write into r1 రాసుకోవచ్చు. దీని ఎట్లా రాస్తున్నానంటే r2 is equals to r1 plus 0.66% of r1 by 100 వేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది 0.66 అవుతుంది. సో దాని నుంచి మనం రాస్తున్నామంటే చూడండి జాగ్రత్తగా r2 is equals to r1 plus 0.66 of r1 రాస్తున్నాం. సో అండ్ అగైన్ హియర్ r2 is equals to r1 plus 2 by 3 r1 2 by 3 r1 రాసుకోవచ్చు. 0.6 రాసుకోవచ్చు, 2 by 3 రాసుకోవచ్చు. కావాలంటే చూడండి 2 by 3. సో 18 అగైన్ 0.6 కాబట్టి 0.6 రాసుకోవచ్చు, 2 by 3 r రాసుకోవచ్చు. కాబట్టి ఈ 2 by 3 ఏమంటున్నాం పర్సెంటేజ్ అంటున్నాం. కాబట్టి r2 is equals to r1 plus 2/3 r1 అంటున్నాం. అంటే r1 కన్నా ఎంత ఎక్కువ ఉంది 2/3% ఎక్కువ ఉంది. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. మనకి ఏపీలో 4th July 2022లో ఇచ్చినటువంటి క్వశ్చన్, the radius of an atomic nucleus of mass number 64 is 4.8 Fermi. Then the mass number of another atomic nucleus of 6 Fermi is, options are given 64, 81, 100 and 125. So the radius of an atomic nucleus of mass number 64, ఒక న్యూక్లియస్ ఉంది, దాని యొక్క అటామిక్ మాస్ నెంబర్ ఎంత 64 అట, దాని యొక్క రేడియస్ 6.8 ఫెర్మి అట, 6.8 ఫెర్మి. సో అటామిక్ మాస్ నెంబర్ ఎంత 64. దెన్ ద మాస్ నెంబర్ ఆఫ్ అనదర్ అటామిక్ న్యూక్లియస్ ఆఫ్ 6 ఫెర్మి. సో వేరే ఒక న్యూక్లియస్ ఉంది, దాని యొక్క అటామిక్ రేడియస్ 6 ఫెర్మి ఉంటే దాని అటామిక్ మాస్ నెంబర్ ఎంత అంటున్నాడు. ఓకేనా. సో మనకి సేమ్ మోడల్, అగైన్ సేమ్ క్వశ్చన్, సేమ్ టైప్ ఆఫ్ ఫార్ములా. r is equals to r to the power of a to the power of 1 by 3. సో కాదని చేస్తున్నాం r1 by r2 is equals to a1 by a2 whole to the power of 1 by 3 we can write. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లం తగినట్టు మనము స్క్వేర్ డూయింగ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. సో క్యూబ్ చేస్తున్నాం a1 by a2 whole to the power of 1 by 3 and again whole cube. సో అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది 3 క్యాన్సిల్. దెన్ వాట్ గెట్ r1 cube by r2 cube is equals to a1 by a2. క్లియర్. సో మనకి r1 ఎంత ఇచ్చాడు, r1 is what 4.8 Fermi and r2 is what 6 and a1 is what 64. మనకు కావాల్సింది a2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు ఏం రాస్తున్నామంటే సేమ్ థింగ్ అగైన్ దీన్ని r1 by r2 హోల్ క్యూబ్ రాస్తున్నా. r1 ఎంత 4.8 by 6 హోల్ క్యూబ్ రాస్తున్నా. దట్ ఈస్ ఈక్వల్స్ వాట్ 64 by a2. 64 by a2 చూడండి 48 by 60 whole cube is equals to 64 by a2. So 6 8s are 6 10s are. So 8 by 10 whole cube is equals to 64 by a2. Again 2 4s are 2 5s are. That means what 4 by 5 whole cube. So what it is 4 by 5 whole cube is 64 by a2. 64 by a2. So 4 4s are 16, 16 into 4 64. 5 cube means what 5 into 5 25, 25 into 5 125. That is equals to 64 by a2. Here
64 cancel. 1 by 125 is equals to 1 by A2. Therefore A2 is equals to what? 125. So therefore atomic mass number is what? 125. So which options lo D option is the correct one. See the next question. ఇది మనకి తెలంగాణలో 19 July 2022 లో ఇచ్చిన క్వశ్చన్. What is the mass number of a nucleus having radius equals to 1/3 of that of OS 189? So what is the mass number of a nucleus having radius equals to the 1/3 of that of OS 189? So ఇక్కడ జాగ్రత్త చూడండి, ఏమన్నాడు ఆప్షన్ చూడండి 27, 12, 14. సో ఏమన్నారంటే ఫస్ట్ ఒక న్యూక్లియస్ ఉందంట, దాని రేడియస్ R1 అంటున్నాం, దాని యొక్క అటామిక్ మాస్ నెంబర్ ఎంత ఇచ్చాడు? A1 ఈజ్ 189 ఇచ్చాడు. ఓకేనా? సో వేరే న్యూక్లియస్ ఉందట, దాని యొక్క రేడియస్ అనేది R1 1/3 ఆఫ్ R1 అంటున్నాడు, అంటే R1/3 అంటున్నాం. అప్పుడు దాని యొక్క అటామిక్ మాస్ నెంబర్ ఎంత అంటున్నాడు. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. క్లియర్ అర్థమవుతుందా? సేమ్ ఫార్ములా అగైన్, R is equals to R2 into A2/1/3. దాని నుంచి ఏం రాస్తున్నాం? R1/R2 is equals to A1/A2 whole to power of 1/3 we can write. క్లియర్? సో ఈ ఫార్ములా మనం యూస్ చేయబోతున్నాం. ఓకే, సో అక్కడ ఇచ్చిన వాల్యూస్ చూడండి జాగ్రత్త. R1 అంటే ఏమన్నాడు? R1A అండ్ R2 is what? R1/3 is equals to A1/A2 whole to power of 1/3 అంటున్నాం. క్లియర్? సో ఇక్కడ R1 క్యాన్సిల్, R1/3 అంటున్నాం. R1 క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్స్ టు A1 వాల్యూ ఎంత? 189/A2 whole to power of 1/3. సో ఇక్కడ ఏమవుతుంది? దిస్ విల్ కమ్ టు న్యూమరేటర్ 3 is equals to 189/A2 whole to power of 1/3. క్లియర్? సో ఇక్కడ ఆబ్వియస్లీ వాట్ యూర్ హియర్ వీఆర్ నౌ ఇవేబుల్ క్యూబ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 189/A2 whole to power of 1/3 whole క్యూబ్ చేస్తున్నాం. సో దెన్ వాట్ యూర్ హియర్ 3 క్యాన్సిల్, 3 క్యూబ్ మీన్స్ వాట్? 3 into 3 9, 9 into 3 27. 27 is equals to 189/A2. Then A2 is equals to what? 189/27. 189/27. Clear? So అప్పుడు A2 is equals to what, right? 3 9s are 3 6 are 3. A2 is equals to 63/9. 9 1s are and 7s are. A2 is what? 7. Atomic mass number of second one is what? Second nucleus is what here? 7 is the right answer, but D is the right one. See the next question. ఇది మనకి ఆంధ్రాలో 5th July ఇచ్చిన క్వశ్చన్, 5th July 2022లో ఇచ్చిన క్వశ్చన్. కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయండి అంటున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, ఏ ద న్యూక్లియస్ డెన్సిటీ ఈజ్ ఇన్ జనరల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మాస్ నెంబర్ ఏ. ఓకే, ద న్యూక్లియస్ డెన్సిటీ ఈజ్ ఇన్ జనరల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది మాస్ నెంబర్ ఏ. న్యూక్లియర్ డెన్సిటీ అనేది మాస్ నెంబర్ మీద డిపెండ్ కాదు అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ద రేడియస్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ. ద రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఏ ఆఫ్ ద న్యూక్లియస్. అంటే ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ అంటున్నాడు. ఓకేనా? అండ్ నెక్స్ట్, ద బైండింగ్ ఎనర్జీ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది ఇట్స్ మాస్ డిఫెక్ట్. సో బైండింగ్ ఎనర్జీ అనేది ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది మాస్ డిఫెక్ట్ అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ద ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ వెన్ హెవీ న్యూక్లీ అండర్గో ట్రాన్స్మిటేషన్ ఇంటూ లైటర్ న్యూక్లీ. ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్, ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవుతుందంట ఎప్పుడట? అండర్గో ట్రాన్స్మిషన్ ఇంటూ ది లైట్ న్యూక్లీ. సో ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవుతుందంట ఇంటూ ది ఎప్పుడు? హెవీ న్యూక్లియస్ అనేది లైటర్ న్యూక్లియస్గా మారినప్పుడు అంటున్నాడు. సో అంటే
ఫిషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది అంటున్నాడు. సో ఇవి వాడు ఇచ్చిన 4 ఆప్షన్స్, దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏది? సో ఇక్కడ ఫస్ట్ నేను డి చూస్తున్నాను. డీని ఏమంటున్నాను? ఎనర్జీస్ అబ్జార్బ్డ్ అంటున్నాను. ఎనర్జీస్ అబ్జార్బ్డ్ అంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఒక కంపౌండ్ న్యూక్లియస్ అనేది వెన్ ద కంపౌండ్ న్యూక్లియస్ ఈస్ బికమ్స్ ఇన్ టు ది లైటర్ న్యూక్లియై దట్ షుడ్ బి ఎమిట్ సమ్ ఎనర్జీ. సో ఇక్కడ మనకి ఒక ఇది యురేనియం న్యూక్లియస్ అంటే ఇది బేరియం క్రిప్టాన్గా స్ప్లిట్ అయితే దాంతోపాటు ఒక ఫిషన్ ప్రాసెస్ మనకి ఏమవుతుంది 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేవి మనకి రిలీజ్ అవుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే హెవీ న్యూక్లియస్ లైటర్ న్యూక్లియర్ అంటే ఫిషన్ ప్రాసెస్ జరుగుతుందో ఫిషన్ ప్రాసెస్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది తప్ప అబ్జర్వ్ కాదు. సో కాబట్టి డి ఈజ్ రాంగ్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వాడేమన్నాడు? థర్డ్ వన్ ద బైండింగ్ ఎనర్జీ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాడు. కానీ మనకి బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. Delta E is equals to what? Delta M into C square. Binding energy is equals to mass defect into velocity of light. Square of velocity of light. So, అంటే మనకి ఇది కాన్స్టెంట్ కదా, వెలాసిటీ ఆఫ్ లైట్ కాన్స్టెంట్ కాబట్టి ఏం రాయొచ్చు? బైండింగ్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ డిఫెక్ట్ అంటే అవుతుందా? సో డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంది కానీ వాడు ఏమన్నాడు? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దట్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ అన్నాడు. సో దట్ ఈజ్ ఆల్సో రాంగ్. ఎందుకు రాంగ్ అంటే చూడండి, మనం రాస్తాం ఆర్ ఈస్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ ఇంటూ ఏ టు పవర్ ఆఫ్ 1/3 అన్నాడు. సో ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ టు పవర్ ఆఫ్ 1/3 అంటే దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి ఇచ్చాడు ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ అని ఇచ్చాడు కాబట్టి దట్ ఈజ్ ఆల్సో రాంగ్. సో డి రాంగ్, సి రాంగ్, బి రాంగ్, దెన్ ఏ ఈజ్ వాట్? రైట్ వన్. ఏమన్నాడు? ద న్యూక్లియస్ డెన్సిటీ ఈజ్ ఇన్ జనరల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది మాస్ అంటున్నాడు. అటామిక్ మాస్ మాస్ నెంబర్ ఏ, ఇండిపెండెంట్ ఆఫ్ ది మాస్ నెంబర్ ఏ. కాబట్టి ఇక్కడ ఆర్ ఈస్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ ఇంటూ ఏ టు పవర్ ఆఫ్ 1/3 రాసిన తర్వాత మనకి రో అంటే ఏంటి? మాస్ ఫర్ వాల్యూమ్. మాస్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ నథింగ్ బట్ మాస్ ఆఫ్ 1, దీని క్యాపిటల్ ఏం రాస్తున్నాను. సో స్మాల్ ఎమ్ అంటే ఏంటి? మాస్ ఆఫ్ ది 1 న్యూక్లియన్ ఇంటూ నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ బై వాల్యూమ్ 4/3 pi r cube. So that is equals to what, right? M into a by what is 4/3 here pi into r ఏమనుకున్నాం? r not a to power of 1/3 whole cube అన్నాం. అప్పుడు వరకు రాయొచ్చు rho is equals to 3ma by 4 into pi into r naught cube a to power of 1/3 whole cube. These two are cancelled. అప్పుడు ఏం మిగులుతుంది? rho is equals to 3ma by 4 pi r naught cube a మిగులుతుంది. a క్యాన్సిల్. దెన్ rho is equals to what? 3m by 4 pi r naught cube వస్తుంది. సో ఇక్కడ a అనే వర్డ్ ఉందా? లేదు కదా. సో కాబట్టి డెన్సిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ అటామిక్ మాస్ నెంబర్ ఏ. దట్స్ వై ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి తెలంగాణలో 20 జూలై 2022లో ఇచ్చాడు. ఎస్టిమేట్ ది అప్రాక్సిమేట్ వాల్యూమ్ ఆఫ్ అల్యూమినియం న్యూక్లియస్ A27. Estimate the approximate value of what? Aluminum nucleus A is equals to 27. Aluminum ఇచ్చాడు, దాని అటామిక్ మాస్ నెంబర్ 27 ఇచ్చాడు. ఆ అల్యూమినియం న్యూక్లియస్ యొక్క వాల్యూమ్ను ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం 2 వాల్యూస్ ఇచ్చాడు, ఇది చేసుకోమని. R naught is equals to 1.08 into the power of -15 meters and pi is equals to 3 అంటున్నాడు. ఓకేనా. సో మనకి ఇచ్చిన ఆప్షన్ చూడండి, 1 into 10 power of -3 యాంగ్స్ట్రామ్ క్యూబ్, 1 into power of -10 యాంగ్స్ట్రామ్ క్యూబ్, 1 into power of -15 యాంగ్స్ట్రామ్ క్యూబ్ అండ్ 1 into power of -17 యాంగ్స్ట్రామ్ హోల్ క్యూబ్. సో అది మనకి ఇచ్చినటువంటి కథ. చూద్దాం జాగ్రత్తగా. ఏం కనుక్కోవాలట? వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? న్యూక్లియస్ స్పెరికల్గా ఉంటుంది కాబట్టి V is equals to 4/3 pi r cube. ఓకే, ఇది మనకి ఇది చేసిన ఫార్ములా. మళ్ళీ ఏంటి? ఆర్ వాల్యూ మనం అనుకోవచ్చు. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు R naught ఇంటూ a to power of 1/3 ఇచ్చాడు. సో వాడు ఇచ్చిన వాల్యూస్ ఏమి ఇచ్చాడమ్మా?
ఆర్ నాట్ ఈస్ ఈక్వల్స్ వాట్ 1.0 ఇంటూ 10 పవర్ మైనస్ 15 మీటర్స్ ఇచ్చాడు. ఓకే, పై వాల్యూ ఎంత అన్నాడు 3 అన్నాడు. ఈ పై వాల్యూ మనం ఇప్పుడు యూజ్ చేయం కానీ ఏ ఎంత అన్నాడు 27 అన్నాడు. సో ఈ ఏ వాల్యూ ఆర్ నాట్ వాల్యూని దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ ఈస్ ఈక్వల్స్ టు 1.0 ఇంటూ 10 పవర్ మైనస్ 15 ఇంటూ అండ్ ఏ ఎంత 27 ఓల్ టు పవర్ 1/3. క్లియర్. సో మనం 27 రాసుకోవచ్చు, 3 క్యూబ్ రాసుకోవచ్చుగా, 27 రాసుకోవచ్చు, 3 క్యూబ్ రాసుకోవచ్చు. సో కాబట్టి ఆర్ ఈస్ ఈక్వల్స్ టు here 1.0 into 10 power minus 15 into 3 cube whole cube రాస్తున్నాం. 3 క్యాన్సిల్. అప్పుడు ఆర్ ఈస్ ఈక్వల్స్ ఏమవుతుంది 1 into 3 into 10 power minus 15 మీటర్స్ అవుతుంది. ఓకేనా. ఈజ్ ఈక్వల్స్ టు 4/3 పై ఆర్ క్యూబ్ అంటున్నాం. ఓకేనా. సో వి ఈజ్ ఈక్వల్స్ టు 4/3 ఇంటూ పై వాల్యూ ఎంత ఇచ్చిండు 3 ఇచ్చిండు 3 ఇంటూ ఆర్ క్యూబ్. ఆర్ ఎంతమ్మా 3 ఇంటూ 10 పవర్ మైనస్ 15 హోల్ క్యూబ్. ఓకే, 3 క్యాన్సిల్. వి ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని 3 క్యూబ్ ఇంటూ 10 పవర్ మైనస్ 15 హోల్ క్యూబ్ ఇంటూ 4 రాస్తున్నాను. ఓకే, 3 క్యూబ్ అంటే ఎంత 27 ఇంటూ 4 ఇంటూ 10 పవర్ 15 ఇంటూ 3 మైనస్ 45. సో therefore వి ఈజ్ ఈక్వల్స్ వాట్ 108. 4 0 28, 4 to the 10, 108 into 10 power minus 45. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి కరెక్ట్గా రావాలంటే యాంగ్స్టమ్స్ రావాలంటే దీన్ని మనం యాంగ్స్టమ్లో మార్చుకోవాలి. ఎలా చూడండి, వి ఈజ్ ఈక్వల్స్ టు 108 ఇంటూ దీన్ని ఎట్లా రాస్తున్నానంటే 10 power minus 10 ఇంటూ 10 power minus 10 హోల్ క్యూబ్ ఇంటూ 10 power minus 15 అర్థమవుతుందా. 10 power minus 10 into minus 10 into 3 means minus 30 minus 50 minus 45. Therefore V is equals to 108 into 10 power minus 10 whole cube into 10 power minus 15 రాశాను. సో దీని యాంగ్స్ట్రమ్ 1 angstrom is equals to 10 power minus 10 meters. కాబట్టి V is equals to 108 into A0 cube into 10 power minus 15. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, 10 power minus 15 into angstroms. Therefore what right here, V is equals to 108 into 10 power minus 15 angstrom cube. So V is equals to 1.08 into 10 power minus 30 we can write, minus 13 we can write, and angstrom cube. So V is equals to 1.08 into power minus 13 angstrom cube. So ఇచ్చిన ఆప్షన్స్లో A is the correct one then children. So first minus 3 అని రాసిన, బట్ అది minus 13. So A option is the right one. See the next question. ఇది మనకి ఏపీలో 6 July 2022లో ఇచ్చాడు. ఇది వెరీ ఈజీ వన్, డెఫినేషన్ తెలిస్తే చాలా ఈజీ వన్. చూడండి, ద హాఫ్ లైఫ్ ఆఫ్ ఏ రేడియోయాక్టివ్ న్యూక్లైడ్ ఈజ్ ఒక న్యూక్లియస్ యొక్క ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి? ఆఫ్ ద టైమ్ నీడ్ ఫర్ ఏ శాంపిల్ కంప్లీట్ డికే, ఆఫ్ ద టైమ్ ఏ శాంపిల్ కెన్ బి కెప్ట్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్ టు డికే, ద టైమ్ నీడ్ ఫర్ ఆఫ్ ఏ శాంపిల్ టు డికే, and fourth option is the time needed for the rest of the sample to decay one of it has already decayed. So అసలు ఆఫ్ లైఫ్ ఒక న్యూక్లియస్ యొక్క ఒక న్యూక్లియడ్ యొక్క ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి? మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ చూడండి, ఆఫ్ లైఫ్ టైం నీడ్ ఫర్ ఏ శాంపిల్ కంప్లీట్ డికే. ఒక డికే ఒక న్యూక్లియస్ కంప్లీట్గా డికే అవ్వడానికి పట్టే టైంని ఏమంటామంట? ఆఫ్ లైఫ్ అంటామంట. కానీ కంప్లీట్గా డికే అవ్వడానికి పట్టే టైం ఏంటి? లైఫ్ టైం. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్ వన్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, ఆఫ్ ద టైమ్ ఏ శాంపిల్ కెన్ బి కెప్ట్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్ ది డికే. అంటే డికే స్టార్ట్ అవ్వడానికి మనము ఉంచే కాలం కెన్ బి కెప్ట్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్ టు డికే. మనము ఒక శాంపిల్ డికే అవ్వడానికి స్టార్ట్ అవ్వడానికి ముందు ఎంత టైం అయితే దాన్ని ఉంచుతామో దాన్ని మనం ఆఫ్ లైఫ్ అంటున్నాం. ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. అండ్ ఫోర్త్ వన్, the time needed for the rest of the sample to decay one half of it has already decayed. అంటే దాంట్లో ఆల్రెడీ సగం డికే అయిపోయింది. రిమైనింగ్ ఏవైతే న్యూక్లియర్ పార్ట్ ఉందో, ఆ రిమైనింగ్ పార్ట్ న్యూక్లియన్స్ ఉన్నటువంటి పార్ట్ ఉందో ఆ పార్ట్ డికే అవ్వడానికి బట్టే టైం ఏమంటున్నాడట? ఆఫ్ లైఫ్ అంటున్నాడట.
సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఏంటి? ద టైమ్ నీడెడ్ ఫర్ ద ఆఫ్ శాంపిల్ టు డికే. మనకి ఒక శాంపిల్లో 1000 న్యూక్లియన్స్ ఉన్నాయి అనుకోండి, ఇవి కంప్లీట్ ఒరిజినల్ న్యూక్లియన్స్. సో దాంట్లో నుంచి 500కి డికే అవ్వడానికి పట్టే టైం ఏమంటామంటే ఆఫ్ లైఫ్ అంటాం. రిమైనింగ్ 500 ఎంత టైం పడితే మనకు తెలియదు, కానీ ఉన్నవాటి 1000లో మాత్రం ఆఫ్ డికే అవుతుంది అని ఏమంటామంటే ఆఫ్ లైఫ్ ఆఫ్ ఏ రేడియాక్టివ్ సబ్స్టెన్స్ అంటాం. ఓకేనా? ద టైమ్ రిక్వైర్డ్ టు డిసింటిగ్రేట్ ది ఆఫ్ ది న్యూక్లియన్స్ ఆఫ్ ది శాంపిల్, that should be what we call off life. That's why option C is the correct one. See the next question. ఇది మనకి ఆంధ్రాలో 6th July 2022లో సెషన్ 2 ఇచ్చాడు. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ జాగ్రత్త చూడండి. ఏ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ హ్యాస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ 10⁸ years and an activity of 10⁴ becquerel. The number of atoms of this substance present is. ఒక రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అనేవి మనకి అది ఆఫ్ డిసింటిగ్రేట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంట? 10⁸ years పడుతుందట. దాని యొక్క యాక్టివిటీ రేట్ ఎంత? 10⁴ becquerel అట. ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ దిస్ సబ్స్టెన్స్ ప్రజెంట్ ఈజ్. సో మరి ఆ శాంపిల్లో అదే ఆ సబ్స్టెన్స్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి లేదా ఎన్ని న్యూక్లియన్స్ ఉన్నాయి? సో అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో వాల్యూస్ అక్కడ ఇచ్చాడు, జాగ్రత్త చూడండిగా. సో ఇక్కడ మనకి ఒక ఫార్ములా సరిపోతుంది. ఏంటి ఆ ఫార్ములా? యాక్టివిటీ, రేడియో యాక్టివిటీ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ ఎన్. ఓకేనా? అది ఫార్ములా. మనకు కావాల్సింది n ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఆర్ బై లాంబ్డా. n ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఆర్ బై లాంబ్డా. దెన్ n ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై 0.693 by T ఆఫ్. సో relation between these two, lambda is equals to what? Lambda is equals to 0.693 by T12. Clear? So then చెప్పడం అవుతుంది n is equals to T1/2 into r by 0.693. సో ఈ ఫార్ములాని యూస్ చేయాలి. సో అక్కడ ఆఫ్ లైఫ్ ఇచ్చాడా? ఎంత? 10⁸ years ఇచ్చాడు. 10⁸ years. సో మన ఆ ఇయర్స్ని సెకండ్స్లో మార్చాలి. సో అంటే 10⁸ years ఈజ్ ఈక్వల్స్ టు 10⁸ years నుంచి డేస్లోకి మారుస్తున్నాను ఇంటూ 365 వేసిన. సో వేసిన తర్వాత వాటిని అవర్స్లో మార్చాలంటే ఇంటూ 24. 10⁸ ఇంటూ 365 అంటే నెంబర్ ఆఫ్ డేస్లో మళ్ళీ అవర్స్ ఏంటంటే ఇంటూ 24. మళ్ళీ ఆ అవర్స్ని మనము మినిట్స్లో మార్చాలంటే ఇంటూ 60, సెకండ్స్లో మార్చాలంటే మళ్ళీ 60. క్లియర్? 10⁸ దాన్ని డేస్లో మారుస్తున్నాను. ఇండి చేసిన 365 చేసిన. సంవత్సరాల నుంచి రోజులోకి వచ్చింది, రోజుల నుంచి గంటలో రావాలి. 365 ఇంటూ 24. ఓకే, ఇవి అవర్స్. వాటిని మళ్ళీ నిమిషాల్లో తీసుకురావాలి. 10⁸ ఇంటూ 365 ఇంటూ 24 ఇంటూ 60, ఇవి మినిట్స్. వాటిని మళ్ళీ సెకండ్స్లో తీసుకురావాలి. ఇది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి చిల్డ్రన్. సో ఇప్పుడు వచ్చే వాల్యూ మనకి ఇది మొత్తం సెకండ్స్ అవుతాయి. సో కాబట్టి అది జాగ్రత్త చూడండి. ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయాలి బాగా. సో దీన్ని సాల్వ్ చేసి ఎంత వచ్చిందంటే ఆన్సర్ 3.15 ఇంటూ 10⁻15 seconds వస్తుంది అన్న. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్. ఓకే, సో ఇప్పుడు చేయట్లేదు, డైరెక్ట్ వాల్యూ చేసేసిన. జాగ్రత్త చూసుకున్నప్పుడుగా n ఈజ్ ఈక్వల్స్ టు T1 ఆఫ్ ఎంత? 3.15 ఇంటూ 10⁻15 ఇంటూ r ఎంత ఇచ్చాడు? 10⁴ becquerel ఇచ్చాడు. బై వాట్ ఇట్ ఈస్ 0.693. క్లియర్? సో n ఈజ్ ఈక్వల్స్ టు 315 ఇంటూ 10⁻−2 ఇంటూ 10⁻15 ఇంటూ 10⁻4 బై దీని ఏం రాస్తున్నానంటే 693 ఇంటూ 10⁻−3 రాసుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 3 1s are 3 5s are 3 2s are 3 3s are 3 1s are. ఓకే, సో n ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 105/231 ఇంటూ ఇక్కడ చూడండి 10⁻15
ప్లస్ 4 10 పవర్ ఆఫ్ 19 మైనస్ 2 ఇంటూ ఇది పైకి వస్తే అవుతుంది 10 క్యూబ్ అవుతుంది 10 క్యూబ్ అవుతుంది. సో 19 ప్లస్ 3 22 22 minus 2 20. Therefore n is equals to what? 105 by 231 into 10 power of 20. 10 power of 19 minus 2 plus 3 19 plus 3 22 minus 2 20. So 105 by 231 into 10 power of 20 వస్తుంది. సో ఇప్పుడు దాన్ని మనం డివిజన్ చేయాలి మళ్ళీ చూడండి జాగ్రత్తగా. సో 105 231. సో పోదు కాబట్టి 0. సో 231 into 4 4 1s are 4 4 3s are 12 4 2s are 8 8 plus 1 9 924 6 2 1 126. సో 1260 మళ్ళీ 231 into 5 చేయండి. 5 1s are 5 5 3s are 15 and 5 10s are 10 1155. సో కాబట్టి 0.45 ఎంత వస్తుంది మనకి? n is equals to what? 0.45 into 10 power of 20. దీన్ని ఎట్లా రాస్తుందంటే n is equals to 4.5 into 10 power of 19. 4.5 into 10 power of 19 రాసుకోవచ్చు. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్ చిల్డ్రన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి తెలంగాణలో 20 July 2022లో ఇచ్చిన క్వశ్చన్. వాట్ విల్ బీ ద ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ జౌల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిషన్ బై 1 mg ఆఫ్ యురేనియం 92 to 240? Assume energy released for fission is 200 million electron volts. Avogadro number is 6 into 10 power of 23 and 1 electron volt is equals to 1.6 into 10 power of minus 19 joules. So options some given are there. Okay, what will be the energy released in joules? Released energy in joules lo find out cheyamannadu in the process of fission of 1 milligram ఉన్నటువంటి యురేనియం 92 to 240ని డిజింటేట్ అయినప్పుడు అంటే ఫిషన్ ప్రాసెస్ కంటిన్యూస్గా అయినప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటున్నాడు. సో వాడు ఇచ్చిన క్లూ ఏంటంటే ఒక్కసారి ఫిషన్ జరిగితే రిలీజ్ అయ్యే ఎనర్జీ 200 million electron volts. ఓకేనా? సో మరి ఆ 1 milligram కంప్లీట్గా ఫిషన్ అవ్వడానికి అయినప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది? సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. టోటల్ ఎనర్జీ రిలీజ్డ్ is equals to number of fission into energy released for fission, energy released in one fission. So that is the question here. So number of fissions ఎట్లా రాస్తారంటే ఈ స్మాల్ m by capital M into Avogadro number Na into energy released is how much here? 200 million electron volts. So total energy T is equals to what? Small m అంటే ఏమన్నాడు 1 milligram అంటే 1 into 10 power of minus 3 by m అంటే ఏంటి అటామిక్ మాస్ 240 into Na అవగాడ్రో నెంబర్ ఎంత ఇచ్చాడు 6 into 10 power of 23 ఇచ్చాడు into 200 million means 10 power of 6 and electron volt is equals to 1.6 into power of minus 19. Okay, so now 6 ones are 6 40s are okay and 40 ones are 45s are 200. So then what you have? Total energy is equals to 10 power of minus 3 10 power of 23 10 power of 20 into so 5 into 1.6 5 into 1.6 into 10 power of 6 ఉంది 10 power of minus 9 ఉంది అంటే 10 power of minus 13. So 5 into 1.6 16 5s are 80. That means what? ఇక్కడ 8.0 అవుతుంది 8.0 into 10 power of 20 minus 13 7. Therefore total energy is equals to what? 8.0 into 10 power of 7 joules. సో మొత్తం ఫిషన్ ప్రాసెస్లో ఎంత ఎనర్జీ అవుతుంది 8.0 into 10 power of 7 joules.
సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆంధ్రాలో 7th July 2022లో ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే కాన్సెప్చువల్ ఇచ్చాడు. ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 4 స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ద క్యూ వాల్యూ ఆఫ్ ఏ న్యూక్లియర్ ప్రాసెస్ ఇన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫైనల్ అండ్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీస్. క్యూ వాల్యూ అనేది ఒక న్యూక్లియర్ ప్రాసెస్లో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీకి ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఉన్న డిఫరెన్సే క్యూ వాల్యూ అంటాము అంటున్నాడు. అండ్ బి, ద న్యూక్లియర్ మాస్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దాన్ ద టోటల్ మాస్ ఆఫ్ ది ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్. సో న్యూక్లియర్ మాస్ ఎప్పుడు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దేంతో పోల్చినప్పుడు వాటి యొక్క కాన్స్టిట్యూయెంట్స్ న్యూక్లియన్స్ యొక్క మాస్ కన్నా కూడా న్యూక్లియర్ మాస్ ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. అండ్ థర్డ్ వన్, న్యూక్లైడ్స్ విత్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఆర్ నోన్ యాజ్ ఐసోటోప్స్. న్యూక్లియస్ విత్ ద సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఆర్ నోన్ యాజ్ ద ఐసోటోప్స్. సేమ్ న్యూట్రాన్ నెంబర్స్ ఉన్నటువంటి ఆటమ్స్ని మనం ఐసోటోప్స్ అంటాము అంటున్నాడు. అండ్ డి, ఇన్ న్యూక్లియర్ ఫిషన్ ఏ హెవీ న్యూక్లియస్ బ్రేక్స్ ఇంటూ స్మాలర్ ఫ్రాగ్మెంట్స్. న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్లో ఒక హెవీ న్యూక్లియస్ అనేది చిన్న ఫ్రాగ్మెంట్స్గా డివైడ్ అవుతుంది అంటున్నాడు. సో ఈ 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ 4th చూడండి ఏమన్నాడు. ఏ న్యూక్లియర్ ఫ్యూజన్, ఇక్కడ ఇచ్చిన న్యూక్లియర్ ఫ్యూజన్ కాదు, హెవీ న్యూక్లియస్ అనేది ఏమవుతుందంట, దట్ షుడ్ బ్రేక్స్ ఇంటూ స్మాలర్ ఫ్రాగ్మెంట్స్, చిన్న ఫ్రాగ్మెంట్స్గా డివైడ్ అవుతుందంట హెవీ న్యూక్లియస్ అనేది. సో దాన్ని ఏమంటాం మనం యాక్చువల్గా ఫ్యూజన్ ప్రాసెస్ అంటాం. లైటర్ కంబైండ్ అయ్యి హెవీ ఫామ్ అవుతుంది, దాన్ని ఫ్యూజన్ అంటాం. ఓకేనా. సో కాబట్టి ఫ్యూజన్లో కంబైనింగ్ ఉంటుంది కానీ స్ప్లిట్ అనేది ఉండదు. సో కాబట్టి వాడిచ్చిన స్టేట్మెంట్ రాంగ్, డి ఈజ్ రాంగ్. నెక్స్ట్, న్యూక్లైడ్స్ విత్ ద సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉండే వాటిని మనము ఐసోటోన్స్ అంటాం. గాట్ ఇట్, ఐసోటోన్స్ అంటాం. సేమ్ అటామిక్ నెంబర్ లేదా సేమ్ ప్రోటాన్స్ ఉంటే ఐసోటోప్స్ అంటాం. అండ్ సేమ్ అటామిక్ మాస్ నెంబర్ ఉంటే ఐసోబార్ అంటాం. సేమ్ న్యూట్రాన్స్ ఉంటే ఐసోటోన్స్ అంటాం. సో దిస్ ఈజ్ ద రాంగ్. అండ్ ద న్యూక్లియర్ మాస్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దాన్ ద టోటల్ మాస్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్స్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఎందుకు అంటే మనం మాస్ డిఫెక్ట్ అంటే ఏమంటాం, ద డిఫరెన్స్ ఆఫ్ what you call the difference of the mass of the nucleons minus mass of the nucleus. Clear. So kabatti that is also wrong. Nuclear mass is always higher than the total mass of the constituents mass kana chala ekkuva untundi antunnadu. That is wrong. And option A, the Q value of nuclear process in the difference between the final and initial kinetic energies. So A is the right one. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీకి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ డిఫరెన్స్ని మనం అంటాం క్యూ వాల్యూ అంటాం. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి తెలంగాణలో 18 July 2022లో ఇచ్చిన క్వశ్చన్. ఇది డైరెక్ట్ బిట్టు. ఈ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వాల్యూ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. చూడండి, కన్సిడర్ ఏ న్యూక్లియస్ X3060. ఇట్ అప్రాక్సిమేట్ డెన్సిటీ ఈజ్ టేక్ 1 AMU 1.6 10⁻⁻27 kg, R naught is 1.2 10⁻⁻14 meters. సో కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, దాంట్లో మనకి 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఏ న్యూక్లియస్ అయినా కానీ దాని డెన్సిటీ ఇంతే ఉంటుంది, 2.2 × 10⁻17 kg per meter cube. సో ఆల్రెడీ మనకి తెలుసుగా ఫార్ములా, డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ ఆల్రెడీ rho is equals to 3m/4πr0 cube. This is the formula. Rho is equals to 3m/4πr0 cube. ఇక్కడ m అంటే ఏంటి, యావరేజ్ మాస్ ఆఫ్ న్యూక్లియన్. యావరేజ్ మాస్ ఆఫ్ న్యూక్లియన్. సో యావరేజ్ మాస్ ఆఫ్ న్యూక్లియన్ అనేది ప్రతి ఒక్క న్యూక్లియస్ కూడా సేమ్ ఏ ఉంటుంది కదా. సో కాబట్టి ఇక్కడ R0 అనేది కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, ఎం ఆల్సో కాన్స్టెంట్, కాబట్టి రో ఆల్సో కాన్స్టెంట్. సో కాబట్టి ఏ న్యూక్లియస్ ఇచ్చినా అది అటామిక్ మాస్ నెంబర్ చేంజ్ అవుతున్నప్పుడు కూడా డెన్సిటీ మాత్రం సేమ్ ఉంటుంది. ఆ డెన్సిటీ వాల్యూ ఎంత అంటే ఇంత, 2.2 × 10⁻17 kg. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇలా వాళ్ళు క్యాలిక్యులేట్ చేయాలంటే ఇలా చేయాలి. M is equals to యావరేజ్ మాస్ ఆఫ్ న్యూక్లియర్ అంటే ఏంటి, మాస్ ఆఫ్ ప్రోటాన్ ప్లస్ మాస్ ఆఫ్ న్యూట్రాన్ బై 2.
So that is what m is equals to 1.0073 plus 1.0086 AMU by 2. So again 1.0073, 1.0086. So 3 plus 6 9, 7 plus 8 15. So 1 0. So what it is? M is equals to 2.0159 AMU. Okay. So ఈ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? అప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, రో ఈస్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఎం వాల్యూ ఎంత, సారీ దిస్ ఈజ్ బై 2 యావరేజ్ కదా, 2.015 by 2. సో వాట్ ఈస్ ఎం ఈస్ ఈక్వల్స్ టు హియర్ 2.0159 by 2. దట్ మీన్స్ వాట్ ఎం ఈస్ ఈక్వల్స్ వాట్ 1.0, 2 7s are 14 and 2 9s are 18 as 1.0795. సో కాబట్టి ఇక్కడ రో ఈస్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఎంత రాయాలి 1.0795 AMU అటామిక్ మాస్ యూనిట్. ఎంత దాని వాల్యూ ఇంటూ కేజీలో మార్చాలి, 1.6 ఇంటూ 10⁻⁻27 బై 4 ఇంటూ 5 వాల్యూ ఎంత 3.14 ఇంటూ, సో వాట్ ఈస్ 1.6 into 10⁻⁻, sorry what is R naught value 1.2 into 10⁻⁻15 whole cube. సో మనకి దీన్ని సాల్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ రో ఈస్ ఈక్వల్స్ టు 3 into 1.795 into 1.6 into 10⁻⁻27 by 4 into 3.14 into 1.2 whole cube into 10⁻⁻15 whole cube, 10⁻⁴5, 10⁻⁴5. So then rho is equals to what you get here 3 into 1.0795 into 1.6 into 10⁻⁻27 plus 45 by 4 into 3.14 into 1.2 into 1.2 into 1.2. సో దాన్ని సాల్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎంత వస్తుంది, ఈ వాల్యూ వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి, 2.2 into 10⁻17 kg/m³. సో ఏ ఎలిమెంట్కైనా డెన్సిటీ ఇదే సేమ్ ఉంటుంది, మర్చిపోవద్దు. ఓకేనా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏపీలో 7th July 2022లో ఇచ్చిన క్వశ్చన్. ఇది ఒక డిఫరెంట్ మోడల్, ఇది ఇద్దరికి హెల్ప్ అవుతుంది. చూడండి జాగ్రత్తగా. A radioactive element of mass 1 kg after n years left with only 125 grams. If the half-life of the element is 12.5 years, then the value of n is, options are given 37.5 years, 25.0 years, 50 years, 75 years. ఏమన్నా అంటే ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఉందట. సో అది మాస్ ఎంత ఉందంట 1 kg ఉందట, 1 kg. ఓకే, సో 1 kg ఉన్న మాస్ అనేది ఎన్ని గ్రామ్స్ రావాలట, 125 గ్రామ్స్కి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటున్నాడు. అంటే ఎన్ని ఇయర్స్ పట్టింది అంటే ఆ ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ ఇయర్స్. సో మనకి ఇచ్చిన క్లూ ఏంది, హాఫ్ లైఫ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈజ్ 12.5 years. దానికి ఉన్న మాసలో ఆఫ్ అవ్వడానికి పట్టే టైం ఎంతంట 12.5 years అట. సో కాబట్టి ఫస్ట్ దాని మాస్ ఎంత అనుకున్నా, ఎంత ఇచ్చాడు వాడు, 1 kg ఇచ్చాడు. సో 1 kg మాస్ అనేది ఆఫ్ అవ్వాలంటే ఎంత, ½ kg కావాలి, అంటే 500 grams కావాలి. క్లియర్? సో 1 kg నుంచి మనకి 500 ఎంత పట్టింది, 12.5 years అంటే హాఫ్ లైఫ్. నెక్స్ట్ మళ్ళా 500 నుంచి ఎంత కావాలి, 250 grams, 250 grams. క్లియర్? 500లో సగం అంటే మళ్ళీ ఎంత పడుతుంది, 12.5 పడుతుంది. నెక్స్ట్ దాని నుంచి మళ్ళా ఎంత కావాలి, దాంట్లో హాఫ్ 125 grams. క్లియర్? 1 kg నుంచి 500 గ్రామ్స్కి 12.5, మళ్ళీ 500 నుంచి 250కి 12.5, అండ్ ఇక్కడ 250 నుంచి 125 రావడానికి ఎంత, 12.5 years, 12.5 years. క్లియర్? సో మనకి అక్కడ వచ్చింది కదా, 1 kg నుంచి ఎంత రావాలి, 125 grams రావాలి. అంటే సో దిస్ ఇస్ స్టేజ్ 1, స్టేజ్ 2
అండ్ 3 అండ్ 3 లైఫ్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం రాస్తామంటే టైం రిక్వైర్డ్ ఈస్ టీ ఈస్ ఈక్వల్స్ టు 3 ఇంటూ హాఫ్ లైఫ్, 3 ఇంటూ హాఫ్ లైఫ్. సో 3 ఇంటూ 12.5. సో ఆబ్వియస్లీ 3 5s are 15 and 3 3s are 6 7 and 37.5 years. అందులో ఏం పట్టిందమ్మా 37.5 years పట్టింది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆంధ్రాలో 8 జూలై 2022లో ఇచ్చాడు. దిస్ ఆల్సో ఇంపార్టెంట్ మోడల్, చిన్న లాజిక్తో కూడుకున్నటువంటి మోడల్ ఇది. ఈజీ వన్. ఏ న్యూక్లియస్ హ్యాస్ మాస్ నెంబర్ A1 and volume V1 and another nucleus has mass number A2 and volume V2. If the relation between the mass number is A2 is equals to 3A1, then V1 by V2 is what? That is the question. ఒక న్యూక్లియస్ ఉందంట, దాని యొక్క ఫస్ట్ దాని యొక్క మాస్ నెంబర్ అంతా A1 అట అండ్ వాల్యూమ్ V1 అట. సెకండ్ దాని మాస్ నెంబర్ A2 అట, వాల్యూమ్ V2 అట. సో వాటి మధ్య రిలేషన్ ఏంటి? A2 ఈజ్ ఈక్వల్స్ టు 3A1 అంటే A2 అనేది A1 కన్నా 3 times ఎక్కువ ఉంటుంది. అప్పుడు V1 బై V2 ఎంత, రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ 3 to the power of 1/3, 1/3 whole to the power of 1/3, 1/3, 1/√3. సో మ్యాక్సిమం మనం వీటికే మొగ్గు చూపుతాం, ఎందుకంటే అది రాంగ్ కాబట్టి. ఎందుకు రాంగ్ ఉంటుంది చూడండి ఒకసారి. V ఈజ్ ఈక్వల్స్ వాట్? న్యూక్లియస్ ఏ షేప్లో ఉంటుంది? స్పిరికిల్ కాబట్టి 4/3 πr³ అని రాస్తాం. సో ఇక్కడ మనకి V ఈజ్ ఈక్వల్స్ టు 4/3 ఇంటూ పై ఆఫ్ ఆర్ వాల్యూ ఏంటి? R0 ఇంటూ A to the power of 1/3 whole cube. క్లియర్. సో అప్పుడు 3 3 క్యాన్సిల్, వాట్ గెట్? V ఈజ్ ఈక్వల్స్ టు 4/3 ఇంటూ పై ఇంటూ R0. సో మనకి ఇక్కడ R0 ఇంటూ A. సో ఈ మొత్తం ఏముంది? కాన్స్టెంట్ కదా, అప్పుడు V ఈజ్ ప్రొపోర్షనల్ టు A అని రాస్తాం. దాని నుంచి ఏం రాస్తాం? V1 బై V2 ఈజ్ ఈక్వల్స్ టు A1 బై A2 అని రాస్తాం. క్లియర్. V1 బై V2 ఈజ్ ఈక్వల్స్ టు A1 బై A2 అంటే ఏమన్నాడు? 3A1 అన్నాడు. A1 క్యాన్సిల్, దెన్ V1 బై V2 ఈజ్ ఈక్వల్స్ టు 1/3. సో కాబట్టి రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1/3. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్ చిల్డ్రన్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో మంచి కంటెంట్ ఉంది, అది నలుగురికి రీచ్ అవ్వాలంటే అది మీ చేతిలోనే ఉంటుంది. సో కాబట్టి ఎవరికైనా ఎంసెట్ రిక్వైర్మెంట్ ఎంత క్రూషియల్ మూమెంట్లో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది అనుకుంటే మన ఛానల్ని సజెస్ట్ చేయండి. ఓకేనా? మీకు ఇంకా వేరే చాప్టర్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలంటే ప్లేలిస్ట్లో చాప్టర్ నేమ్తో ఉండి చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.